హాయ్ అండి, అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది క్వైట్ మెనూ అండి. చూడండి దీని రేట్లు ఎలా ఉన్నాయో. నేను ఇందాక లైవ్లో కూడా పెట్టాను. నాకు నోట్ తిరుగుతుంది, ఏమనుకోబాకండి. దీని రేట్లు చూడండి ఎలా ఉన్నాయో. మొత్తం చూడండి ఒకసారి. ఇక్కడవి జ్యూస్లు, డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, అన్ని రేట్లు ఎలా ఉన్నాయి చూడండి. ఈ రేట్లు చూస్తూ ఉంటే మనం తినాలా వద్దా అని భయం వేస్తుంది. కానీ తినాలంటే తినేయాలి. రేట్లు చూడండి, ఇవి రేట్లు. అంటే ఇక్కడ రేట్ వచ్చేసి ఒక్క దినారు మన ఇండియా రూపాయలు 282 రూపాయలు ఉన్నాయండి. కరెక్ట్గా తెలీదు, నేను ఒక వీడియోలో చెప్పాను. అంటే మారుతూ ఉంటాయి అవి. ఒక రోజుకి, అర రోజుకి, ఇంకో 2 రోజులు, ఒక నెల అలా మారుతూ ఉంటుందండి రేట్లు. నాకు తెలియదు కరెక్ట్గా, కానీ 280 పైనే ఉంది నాకు తెలిసి. చూడండి దీని కింద రేట్లు ఉన్నాయి చూడండి. ప్రతి ఒక్క దాని కింద రేట్లు ఉన్నాయి చూడండి. ఆ రేటుకి ఒకసారి మన ఇండియాకి ఎంత పడుతుందో, ఇది ఒక్కొక్క జ్యూస్ ఎంత అవుతుందో, ఇది ఒక్కొక్క చాక్లెట్ ఎంత పడుతుందో ఒకసారి నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉందో. దానికే ఇది మోజీస్ కూడా పెట్టేశారు. ఇలా ఉంటాయి రేట్లని. చూడండి ఎలా నవ్వుతున్నాయో. డింగ్ 2 హార్ట్లు వేసుకొని నవ్వుతున్నాడు ఈ మోజీస్. ఈ మోజీస్ ఏంటంటే 2 అద్దాలు పెట్టుకొని నవ్వుతున్నాడు, ఇలా చిల్ అవ్వాలి అని. అయ్యో, ఇదైతే స్టార్ పెట్టి నవ్వుతున్నాడు పాపం మోజీస్. తెలియదు పాపం. చూడండి అరబీలో ఉందండి ఇది. ఇదేమో అనుకుంటా అసీ టైం అంట. ఇది హోటల్ పేరు అని తెలియదు. ఇవి బాబు తెచ్చుకొని తిన్నాడండి, అందువల్ల అది పేపర్ ఉంటే, మెనూ పేపర్ ఉంటే నేను వీడియో తీస్తున్నాను. దీని రేట్లు మీకు ఒకసారి పెట్టాలి అని, వీడియోస్ పెట్టాలి చాలా రోజులు అనుకుంటున్నాను నేను. ఈ ఫుడ్, ఇది ఫుడ్ అంటే ఏమంటారు, చాక్లెట్లు, డ్రింక్స్లు, ఇవి ఐటమ్స్ అండి ఇవన్నీ. దీని రేట్లు ఇక్కడ ఉన్నాయి చూడండి కింద. మొత్తం రేట్లు ఎలా ఉన్నాయి చూడండి, ఎన్ని రేట్లు ఉన్నాయో. ఇంత రేట్లు చూడండి, కనిపిస్తుందండి మీకు రేట్లు. ఫోన్ బాగలేదు నా ఫోన్. రేట్లు చూడండి. ఇది భలే ఉంటుందండి. ఇది భలే ఇష్టం నాకు. ఈ కేక్ భలే ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇవి స్ట్రాబెర్రీవి అండి. ఇవి పెద్ద స్ట్రాబెర్రీ, అవి చాక్లెట్లో పెట్టి ముంచుంటారు అవి. ఇవన్నీ చూడండి బెర్రీవి, ఇవన్నీ మొత్తం ఎలా ఉన్నాయో. ఫస్ట్ దీని రేట్, అవి చాక్లెట్లు చూడండి, దాని రేట్లు కూడా చూడండి ఎలా ఉన్నాయో. చూడండి రేట్లు ఎలా ఉన్నాయో. అయితే మన ఇండియాకి ఇక్కడికి ఎంత డిఫరెంటో ఒకసారి పెట్టండి, నాకు మెసేజ్ పెట్టండి. రేట్లు ఎక్కడ ఎక్కువ ఉన్నాయో, లేకపోతే మన ఇండియాలో రేట్లు ఎక్కువ ఉన్నాయో తెలీదు నాకు. కానీ ఇవి నాకు చూస్తూ ఉంటే నాకు రేట్లు ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక దినారికి ఇక్కడ వీళ్ళు తినడానికి చూడండి, ఒక దినానికి చెప్పాను కదా, ఇప్పుడు ఒక దినానికి 900 రూపీస్ అంటే అప్పుడు లెక్కేసి నాకు కొంచెం మెసేజ్ పెట్టండి ఎంత పడుతుందో మన ఇండియాకి ఇక్కడికి రేట్లు. ఏది తినాలన్నా కూడా డబ్బులే అండి. డబ్బులు లేనిదే ఏది లేదండి. డబ్బు ఊరికే రావన్నట్టుగా ఇవి కూడా ఊరికని రావు. ఇది కూడా మనం డబ్బులు పెట్టుకుని తినాలి. కానీ తినాలి అనుకుంటే తినేయాలి డబ్బులు పెట్టుకొని, అంతే. వద్దంటే వద్దు, లేదు టేస్ట్ అయినా చూడాలి అంటే టేస్ట్ అయినా చూడవచ్చు తిని. ఎలా ఉన్నాయి చూడండి మెనూ ఇవన్నీ. ఇంకోసారి నేను ఇవి పిజ్జా వస్తాయి కదా, అది చూసి ఒకసారి దాని రేట్లు ఎంతో ఏందో అని నేను పెడతాను. ఇది ఒకసారి ఆఫర్ ఇస్తారండి, ఇది ఆఫర్దే ఇది. ఇలాగ ఆఫర్ పెడతారు. ఆఫర్కి పోతే ఇలా ఉంటాయి చూడండి. స్మాల్ అని, బిగ్ అని ఆఫర్స్ మొత్తం ఉన్నాయి. ఆఫర్.
అండ్ ఆఫర్ స్మాల్. ఇవి అంటే స్మాల్ అండి, ఇది స్మాల్, ఇది మీడియం. మనకి ఏది కావాలంటే అలాగా స్మాల్ మీడియంస్ మొత్తం. చూసారా రేట్లు ఎలా ఉన్నాయో? బాగున్నాయో? రేట్లు బాగున్నాయి. ఇవి తిన్నట్టు కూడా చూడనట్టు కూడా బాగుండేవి, రేట్లు కూడా బాగుంటాయి. అదిరిపోతాయి రేట్లు. అయితే నాకైతే ఇవైతే వాళ్ళ నచ్చాయి 3. ఒకటి అద్దాలు వేసుకున్నాడు, ఒకటి హాట్లు పెట్టుకున్నాడు, ఒకటి స్టార్లు పెట్టుకున్నారు. అంటే ఇది తీసుకుంటే ఇది ఆఫర్, ఇది తీసుకుంటే ఇది ప్లస్ అని. చూసారా ప్లస్, దాని కింద రేట్ ఆఫర్ పెట్టాడా, ప్లస్ ప్లస్ అని మైనస్. అయ్యో, లేకపోతే ఇది తింటే ఇది అద్దాలు వేసుకోవచ్చు, ఇది హాట్లు పెట్టుకోవచ్చు, ఇది స్టార్స్ వస్తాయని. ఎలా ఉందండి? ఒకసారి నా వీడియోస్లో పోయి చూసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకు కామెంట్ చేయండి అండి, ఎందుకంటే మీకు వీడియోస్లో మీకే ఇష్టం. సరే, నేను చేసిన ఇది కుకింగ్స్లో మీకు ఏమి ఇష్టం, మీకు ఏది నచ్చింది నా కుకింగ్స్, నేను చేసిన కుకింగ్స్లో ఎలా ఉందండి? ఓకే, బాయ్ అండి.